తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఎండ దంచి కొట్టినా కొద్దిసేపటి క్రితమే చల్లబడింది. పలు చోట్ల ఈదురుగాలులు వీస్తుండగా మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో మరి కాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. ఈ రోజు తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కాగా ఆదివారం ఉదయం నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాలో వర్షం కురిసింది. ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోపక్క హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. అకాల వర్షం వల్ల నగర ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఇతర పని మీద బయటకు వచ్చేవాళ్లు తర్వాత ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. ఇక నేడు ఆదివారం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ ఉండే ప్రమాదం లేదు. అదే సమయంలో రోడ్లపై నీరు చేరితే గమనించి వెళ్లాలంటూ కొందరు సలహా ఇస్తున్నారు. మరోపక్క ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల పడే అవకాశం ఉందని 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేయొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.